ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకనే అక్కడ ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా యేసుక్రీస్తు వారిని చూసి ఏమనుకుంటున్నారు, ఈయన మనిషి కుమారుడు కదా, ఓకే, ఈ మనిషి కుమారుడు ఎలా వచ్చాడు, పరలోకం నుండి దిగి వచ్చాడని చెప్తాడేంటి, ఆయన మరియమ్మ గర్భంలో నుంచి కదా పుట్టింది, ఈయన తండ్రి యేసేపు గారు కదా అనేటువంటి ఆలోచన వారికి ఉంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మ పరలోకంలో నుంచి ఈ లోకానికి మరియమ్మ గర్భంలోకి వచ్చిందన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నా కూడా ఆ విషయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, స్వీకరించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు అన్నమాట. అప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమని చూడండి, యేసుక్రీస్తు వారి మాటలు చూడండి. 51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. చూసారా ఏంటి, ఆహారం తీసుకుంటే ఏమవుతుందంట, ఎప్పటికీ చావు లేకుండా మహిమ దేహంతో ఉండేటువంటి అవకాశాన్ని అంత్యదినముల్లో మనల్ని అందరిని లేపి మన దేహాల్ని మహిమ దేహంగా మారుస్తానని చెప్పి యేసుక్రీస్తు వారి మాటల్లో మనం వింటున్నాం. ప్రియమైన దేవుని వలరా, అంటే ఆ ఆహారంలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది, జీవాహారం. అది ఆ జీవాహారం ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకం నుండి వచ్చింది. పరలోకం నుండి జీవాహారం మన కొరకు ఈ లోకానికి వస్తే ఆ జీవాహారం గురించి మనకి కొంతైనా సరే దాని గురించి మనం తెలుసుకునేటువంటి పరిస్థితి ఉందా, అసలు ఆలోచన ఉందా? ఏదో ఒక రొట్టె అనుకుంటున్నాము, ఒక ద్రాక్ష రసం అనుకుంటున్నామే, కానీ దాని వెనకమాల ఉన్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించితే ఆ రొట్టె ద్రాక్ష రసం మనం తీసుకునేటప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలో మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకని చూడండి తర్వాత యూదులు ఏమంటున్నారు చూడండి, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసుక్రీస్తు వారు ఇట్లా అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవింతును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. ఓకేనా, అంటే పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆహారం అనేది ఎంత ఇంపార్టెంటో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు ఆ ఆహారం ఏంటో మనం చూసాం. ఏంటి ఆహారం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్తము, అవునా కాదా? అయితే మరి ఆ రోజు యూదులకు వచ్చినటువంటి డౌట్ మనకు రావట్లేదా? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నా శరీరాన్ని తినమంటున్నాడు, నా రక్తాన్ని త్రాగమంటున్నాడు, ఆయన ఎలాగో త్రాగనీయగలడు, ఎలాగో తిననీయగలడని వాళ్ళకి డౌట్ వచ్చేసింది. అవునా, వచ్చిందా రాలేదా? అయితే చూడండి, ఇంకొంచెం ముందుకు వెళితే ప్రియమైన దేవుని వల్లరా, ఆ విందు ఏంటంటే మనం ఆలోచిస్తే ఆయన శరీరం అనుకున్నాము, ఆయన రక్తం అనుకున్నాము, ఓకే. చూడండి లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండు వారిలో ఈ మాట విని దేవుడు రాజ్యంలో భోజనం చేయవాడు ధనుడని చెప్పాడు కదా. అంటే మనం ఏదైతే ఒక ఆహారం గురించి మాట్లాడుకున్నామో అదే ఆహారము ఎక్కడ తినాలని దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యములో భోజన పంక్తిలో కూర్చొని తినాలని మాట్లాడుతున్నాడు కదా. అయితే ఆ దేవుని రాజ్యం అనేది అసలు ఎక్కడుంది, అంతే కదా, మనకి ఆలోచన రావాలి కదా, అవునా? అయితే చూడండి లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 20-21 చదవండి. దేవుని రాజ్యం ఎప్పుడు, లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 20-21 చదువుతున్నారా? దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని
పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం ఎక్కడ ఉందంట? కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వస్తాడు, ఆయన రాజ్యాన్ని మళ్ళీ ఏలతాడు. అవునా? ఇలాంటి ఆలోచనలని మనం అందరికీ ఉన్నాయా లేవా? కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమంటున్నాడు? దేవుని రాజ్యం అనేది మీ మధ్యనే ఉన్నది. అవునా కాదా? మరి మీ మధ్యనే ఉందన్నాడు ప్రకారం బాగానే ఉంది. అయితే ఆ దేవుని రాజ్యములో ఎవరెవరు ఉన్నారు? అంతే కదా, ఆలోచించాలా లేదా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుంటే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనముల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు, క్రొత్త పాట పాడుదురు. చూసారా? అంటే ఈ రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? ఇందాక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి దేవుని రాజ్యం అనేది ఎక్కడుంది? మన మధ్యనే ఉంది. అవునా? అయితే ఆ రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు అని ఆలోచిస్తే ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ, అంటే ప్రపంచములో ఎన్ని దేశాలు అయితే ఉన్నవో, ఎన్ని దేశాలు ఉన్నవో అన్ని దేశాలలో కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలియని వారు ఎవరైనా ఉన్నారా? లేదు ప్రియమైన దేవుని వల్లరా. ప్రపంచంలో అన్ని చోట్ల యేసుక్రీస్తు వారి గురించి సువార్త వెళ్ళిపోయింది. ఆయా దేశాల వాళ్ళు ఆ యొక్క రాజ్యంలో ఉన్నారు, ఆయా తెగల వాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నారు, ఆయా వంశములో ఉండేవాళ్ళు ఆ రాజ్యంలో ఉన్నారు. అదే జనము, ప్రజలు అందరూ కూడా ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ రాజ్యంలో ఉన్నారంట. ఆ రాజ్యం ఎక్కడుంది? మన మధ్యనే ఉంది. అయితే ఇప్పుడు విందు ఎప్పుడు జరిగిద్ది? అంతే కదా, అంతే కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16-17 మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. చూసారా? మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటయే కదా. అంటే ఒక పాత్రలోనే మనం త్రాగుతున్నాం కదా. అవునా కదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా ఏం తాగుతున్నాం మనం? ద్రాక్షరసాన్ని తాగుతున్నాం. ఈ ద్రాక్షరసం అనేది దేనికి సూచన? యేసుక్రీస్తు రక్తానికి సూచన. కాబట్టి ఆ క్రీస్తు రక్తంలో పాలు పంచుకొనుటయే కదా. అవునా? ఆ తర్వాత చదవండి. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. చూసారా? ఆయన రక్తాన్ని మనం తాగుచున్నాము, ఆయన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? తినుచున్నాం. ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. ఓకే, అయితే ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది మనం ఆలోచించాలి కదా. దానికంటే ముందు ఇంకొక వచనాన్ని చూసి మనకు ముందుకు వెళదాం. ఎందుకంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి.
అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? ఒకప్పుడు దేవుడి గురించి తెలియనప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో, పులిసినటువంటి పిండి పాప జీవితానికి సాదృశ్యం. ప్రియమైన దేవుని వల్లరా, ఆ పాపపు జీవితంలో నుండి అది మనకు వద్దనుకొని, ఈ లోకం మనకు వద్దనుకొని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తున్నామా లేదా? అంగీకరించిన తర్వాత మరలా మనము పులిసిన పిండి వలె మనం ఉంటున్నామా? అలాగే ఉంటున్నామా? లోకంలో ఉండట్లేదు మనం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పులిసిన పిండి వలె మీరు ఉండొద్దు. ఉంటే ఏమవుతుంది? మంచి పిండి ఉందనుకోండి, ఆ మంచి పిండిలో పులిసిన పిండి కొంచెం తీసి దాంట్లో కలిపామనుకోండి, ఏమవుతుంది? పిండి మొత్తం పులిసిపోతుంది. ప్రియమైన దేవుని వలరా, ఒక్కసారి దేవుడిని గురించి నమ్మి బాప్తిసం తీసుకుని రక్షభాగ్యంలోకి వచ్చిన తర్వాత, అవునా, వచ్చిన తర్వాత మరలా మనము పాత జీవితంలోకి వెళ్ళకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన ప్రేమట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. చూసారా? అంటే ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలి? ఒకనాడు ఇజ్రాయేలు ప్రజలు, ప్రియమైన దేవుని వలరా, సంహార దూత నుండి తప్పించుకోవడం కోసం వాళ్ళు ఏం చేశారు? పస్కా బలిని ఆచరించారు. అవునా? మగదై ఉండాలి, తల్లికి మొదటిగా పుట్టింది అయి ఉండాలి, కుంటిది కానీ గుడ్డిది కానీ జబ్బుండది కానీ అయి ఉండకూడదు, సంవత్సరం నిండింది అయి ఉండాలి. దానిని బలి ఇవ్వటానికి అర్హత కలిగింది. అలా బలి ఇచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ రక్తాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ గుమ్మముల మీద, అడ్డకమ్మెల మీదను నిలువు కమ్మెల మీదను రాశారు. కాబట్టి ఆ రక్తాన్ని సంహార దూత ఐగుప్తు దేశం మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయేలులకి కనీసం ఒక్క పిల్లవాడైనా చనిపోయాడా? లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఆ రోజు పస్కా బలి వారిని కాపాడిందా లేదా? కాపాడింది. మరి ఈరోజు మనం కాపాడబడాలంటే ఈ సైతాన్ అనేటువంటిది, అపవాదం అనేటువంటి ఆ దూత నుండి మనం కాపాడబడాలంటే ఏం చేయాలి? మనం కూడా పస్కా బలిని ఆచరించాలా లేదా? ఆచరించాలి. కానీ ఇప్పుడు మరలా నేను ఒక గొర్రె పిల్లని తీసుకొని అర్పణ అర్పిస్తానంటే సరిపోతుందా? లేదు. మనందరి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు వారి సిలువలో ఆల్రెడీ ఆయన ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ఆయన నా కోసమే ఈ లోకానికి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. ఆయన శరీరం నలగొట్టబడిన, ఆయన హింసించిన, పిడిగుద్దులు గుద్దిన, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా సరే ఆయన మన కోసం అవన్నీ ఓర్చుకొని, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు వారు అంటున్నాడంటే, మనము కనీసం ఆ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటలు విని మనం నమ్ముకొని ఆ రొట్టె ద్రాక్ష రసంలో మనం పాలు పంపులు పొందలేమా? కానీ ఈరోజు చాలామంది కూడా వాక్యం అనేది హృదయంలోకి వెళుతున్నా సరే, కానీ మనుషు మార్పు చెందకుండా ఆ యొక్క రక్షణ భాగ్యం దగ్గరకు వచ్చేసరికి ఎందుకనో ఒక పామును చూసిన వాళ్ళుగా ఆగిపోయేటువంటి పరిస్థితి కలుగుతుందన్నమాట. అవునా? అవునా? ఒక దొంగను కనుక చూస్తే మనము ఏం చేస్తాం? ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళే ఉన్నారనుకోండి, మధ్యాహ్నం పూట అనుకోండి, ఎవరు ఇళ్ళ పక్కన ఎవరు లేరు, ఒక దొంగ ఆల్రెడీ అతను దొంగ అని మనకు విషయం అర్థమైనప్పుడు, అదేదో మన బజార్లో కనపడ్డాడని కూడా మనం ఏం చేస్తాం? ముందు గబోబా మనం ఇంట్లోకి వెళ్ళిపోయి ముందు తలిపి చేసుకుంటాం. ఎందుకు వాడితో గోల మనకి అనవసరంగా అనుకుంటాం లేదా? అనుకుంటాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ రక్షణ భాగ్యం అనేది అలాంటిదా? కాదు. మరి దేవుడు వాక్యం మన దగ్గరకు వస్తున్నా సరే, దేవుడు మన కొరకు సిలువలో ప్రాణత్యాగం చేసినా సరే, మనం మాత్రం రక్షణ భాగ్యంలోకి రాలేకపోతున్నామంటే అపవాది మనల్ని ఏం చేస్తుంది? సంహార దూత ఆ రోజు ఐగుప్తు దేశంలో ప్రథమ పిల్లలు అందరినీ ఎలా అయితే చంపివేసిందో, ఈరోజు అదే దూత అంటే అప్పుడు సంహార దూతను పంపించింది ఎవరు? దేవుడు. కానీ ఇప్పుడు మనుషులందరినీ మోసపుచ్చడానికి వస్తుంది ఎవరు? అపవాది. అపవాది చేతుల్లో నుండి మనం తప్పించుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలి?
దేవుని సన్నిధిలో ఉండాలి, రక్షణ భాగ్యంలో ఉండాలి, రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఇదంతా ఎందుకు చేయమంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఓకేనా? తర్వాత చూడండి, యోహాను సువార్త 6:50 ఇందాక మనం చదువుకున్నాం, జీవాహారము నేనే అన్నాడు ఆయన. అని తర్వాత ఏమంటున్నాడు తెలుసా? దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. అంటే దేవుని రాజ్యములో విందు సిద్ధపరచబడి ఉన్నది. సిద్ధపరచబడినటువంటి విందుకి దాసుడు వెళ్ళి అనేకులను పిలుస్తున్నా సరే ఏం చెప్తున్నారు వాళ్ళందరూ? ఏం చెప్తున్నారు? నెపములు చెప్పసాగిరి. అంటే వారి వారి కుటుంబంలో వారి పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి పనులను బట్టి దేవుని ఆలయంలో రావటానికి ఎన్నో ఆటంకాలను తెలియపరుస్తున్నారు. వారిలో కొంతమంది అయితే ఏం చేస్తున్నారు? అయ్యా నేను రాలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించాయని ఒకళ్ళు అడుగుతున్నారు. కొంతమంది అయితే నాకు అసలు కుదరదు, నేను రానంటున్నారు. అంటే దేవుడు వాక్యం అనేది వారికి ఎంత అర్థమవుతుంది, దేవుడు వాక్యానికి వారు ఎంత విలువనిస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇదే జీవాహారం గురించి ఒకసారి మనం ఆలోచిద్దాం. యోహాను గారు రాసిన సువార్త 1 1 చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆదియందు ఏముంది? వాక్యం ఉంది. ఒక్కసారి చూడండి, ప్రకటన గ్రంథము 19:13 చదవండి. ప్రకటన గ్రంథము 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. అంటే రక్తములో ముంచబడింది ఎవరు? రక్తాన్ని చిందించింది ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారికి ఏముంది? వాక్యం అనే నామం ఉందా లేదా? ఉందా? ఓకే. ఆదివారం మనం అందరం కూడా ఇక్కడ కూడుకుంటున్నామంటే దేనికోసం కూడుకుంటున్నాం? వాక్యం కోసమేనా కాదా? అవునా? అయితే ఈ వాక్యం అనేది జీవాహారమా కాదా? మనం అనుకుంటున్నాము రొట్టె ద్రాక్షారసం మాత్రమే జీవాహారం అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు వాక్యం ఎక్కడ ప్రకటింపబడుతుందో ఆ ప్రకటింపబడే వాక్యము ఎవరిది? యేసుక్రీస్తు వారిది. అంటే ఆ జీవాహారం అనేది మనం మిస్ అవుతున్నామా లేదా? అవునా లేదా? గురువారం ఆరాధన జరుగుతుంది అనుకోండి, గురువారం ఆరాధన ఏముందిలే ఆదివారం వెళ్ళొచ్చులే అనుకుంటే ఏమవుతుంది? జీవాహారాన్ని కోల్పోతున్నామా లేదా? ఒకవేళ ఆదివారమే ఏదైనా మనకు పని ఉందనుకోండి, ఆ పనిని బట్టి మనం రాలేకపోతే ఏం కోల్పోతున్నాం? మనం జీవాహారాన్ని కోల్పోతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ? జీవాహారం అనేది ఏంటది? వాక్యము. ఆ వాక్యం అనేది ఎప్పుడు మన దగ్గరకు వస్తుంది? ఎల్లప్పుడూ వస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, సెల్ ఫోన్లో దేవుడి వాక్యం వస్తుంది. అవునా? టీవీ పెడితే మరి ఆరాధన ఛానళ్ళు ఉన్నాయి. అలాగే ఎన్నో మైకులు పెట్టి మరి ఎంతోమంది దైవ సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నా కూడా దేవుడు వాక్యం వింటున్నా కూడా హృదయాన్ని మార్చుకోవటం లేదంటే ఒక మనిషి దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాడు? వాక్యానికి ఇస్తున్నాడా? మన క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? క్రైస్తవుడికి ఏమో అపవాదం అంటే భయం. అవునా? అపవాదం అంటే ఎవరికి భయం? ఎవరికి భయం ఉంటుంది? ఎవరికన్నా భయం? అపవాదం అంటే మనకే కదా భయం, క్రైస్తవులకి. అవునా? అపవాది ఎవరికి భయపడిద్ది? దేవునికి భయపడిద్ది. అంటే దేవుడు అంటేనేమో అపవాది గజగజ వణుకుతుంది. మనమేమో నమ్ముకున్నటువంటి దేవుడిని పక్కన పెట్టి అపవాదికి మనం భయపడుతున్నాం. అంటే
ఆ అపవాది మనల్ని ఎలా మన మనసును మార్చిందో ఒకసారి ఆలోచించండి. అపవాదికి భయపడేటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి మనం భయపడాల్సింది పోయి, ఆ అపవాది దేవుడికి భయపడుతుంటే ఆ అపవాదికి ఏమో మనము భయపడేటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఇలాంటి ఆలోచనలు మనం ఉన్నాం. ఇవన్నిటిని కూడా మనం మార్చుకోవాలి. అయితే చూడండి ఏం చూస్తాం చూడండి. జీవాహారం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలనేటువంటి విషయం గురించి ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 నుంచి 44 వచ్చిన మనం చదువుకుంటే చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? మనం మాట్లాడుకున్నాం. ఏంటది? రొట్టె ద్రాక్షరసం తీసుకోవడంలో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా ఆచారాలు ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ జీవాహారము పుచ్చుకొనుచుంటిరి. చూసారా? అంటే ఎప్పుడెప్పుడు చేస్తారు వాళ్ళు? ఎప్పుడెప్పుడు? ప్రతిదినము. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయిన కొద్ది కాలానికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి, శిష్యుల మీదకి, 12 మంది శిష్యుల మీదకి మేడగది మీద వాళ్ళు కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలుకల వలె విభాగింపబడి వాళ్ళ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళల్లో ఉండి ఏం చేశాడు? స్వార్థ ప్రకటించడానికి ఎన్నో సాహసాలు చేయించాడు. ఎవరితో? శిష్యులతో ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ స్వార్థ ప్రకటించేటువంటి క్రమంలో చాలామంది ఆయన వాక్యాన్ని వాళ్ళు ఏమయ్యారు? మార్పు చెందారు. మార్పు చెందిన తర్వాత బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడెప్పుడు కూడుకున్నారు? ప్రతిదినము. రొట్టె ఎప్పుడెప్పుడు విరిచారు? ప్రతిదినము విరిచారు. కానీ కొద్ది కాలానికి ముందుకు వెళితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. చూడండి, అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఏమని చూడండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. చూసారా? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే రోజు కూడుకునేటువంటి వాళ్ళు ఏం చేశారని తెలుసా? ఆదివారం రొట్టె విరచడానికి వారు కూడుకోవటం మొదలుపెట్టారు. ఎందుకు? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కదా. ఆ బిజీగా ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన రోజులన్నీ స్వార్థ ప్రకటిస్తున్నారు. ఓకే, బాగానే ఉంది. రొట్టె విరిచే కార్యక్రమాన్ని మాత్రం ఎప్పుడు పెట్టుకున్నారు? ఆదివారం పెట్టుకున్నారు. అవునా? ఇప్పుడు నెలకొకసారి పెట్టుకున్నారనుకో రొట్టె విరిచే వాళ్ళని. మీరు నెలకొకసారి పెట్టుకున్నారని చెప్పి దేవుడు వాళ్ళని తీసుకుని నరకంలో వేస్తాడా? వేయడు. మరి ఏం చేస్తాడు? మీరు రొట్టె తీసుకుంటున్నారు, బాగానే ఉంది. తీసుకున్న రొట్టెని తీసుకున్నప్పుడు మీ హృదయాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటున్నారని అడుగుతాడు. అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పాలి మనం? అవునా? చూడండి, అది కూడా ఒకసారి మనం చూసుకుందాం ప్రియమైన దేవుని వల్లరా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. దానికంటే ముందు మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు చదవండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 23, 24. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. అసలు అర్పణ అర్పించడానికి ఎందుకు వెళ్ళాడు ఈయన? ఆలోచించారా? ఎందుకు వెళ్ళాడు? పాపక్షమాపణ నిమిత్తం, పాపాలన్నిటిని తీసివేసుకోవడానికి దేవుడి దగ్గరకు వెళ్ళి అర్పణ అర్పిస్తున్నాడు. అవునా? ఈ అర్పణ అర్పించేటువంటి క్రమంలో అర్పించుచుండగా
నీ సహోదరుని మీద నీకేదైనా విరోధం ఉందా? నీ వలన నీ సహోదరుడు ఏమైనా ఇబ్బంది పడ్డాడా? ఒకవేళ ఇబ్బంది పడి ఉంటే ఆ ఆలోచన నీ మనసులోకి వచ్చిందనుకో, ముందు నీవు నాకు ఆ అర్పణ అర్పించడం ఆపేసి నీ సహోదరుడి దగ్గరికి వెళ్ళి వానితో నువ్వు సమాధానపడి తర్వాత నా దగ్గరకు వచ్చి నీవు అర్పణ అర్పించమని దేవుడు చెప్తున్నాడు. అవునా కాదా? ఈరోజు మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాము అంటే మనల్ని మనం దేవుడికి సమర్పించుకుంటున్నట్టేగా. మనల్ని మనం దేవుడికి సమర్పించుకునేటప్పుడు ఆ రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పంపులు పొందేటప్పుడు పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు వారి రక్తంలో ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు మనలో ఏదైనా లోపాలు ఉండి ఆ లోపాలు మనకు గుర్తుకొచ్చినా సరే మనం దాన్ని అలా మనసులో ఉంచుకొని ఆ రొట్టె ద్రాక్షరసంలో అలా పాలు పంపులు పొంది మన ఇంటికి మనం ఏమైనా వెళ్తున్నామా? సరే ఆలోచించండి. అవసరమైతే మనం ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు సందకాడ తగాదాడతాం, సాయంత్రం వెళ్ళి రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుకుంటాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీకు తలంపు వస్తేనే నువ్వు మొదట వెళ్ళి అతనితో సమాధానపడి తర్వాత నాకు అర్పణ అర్పించడానికి రా అని దేవుడు చెబుతున్నాడు. మనం మాత్రం తగాదాడి వెళ్ళిపోయి రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పిన దానికి మనం చేసేదానికి ఏమైనా పొంతనుందా? మరి దేవుడు మనల్ని లెక్క అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం ఒకసారి ఆలోచించండి. అంటే రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందాలంటే మనం ఎలా సిద్ధపడాలి? ఒకరోజు ముందు మనం ఏదో ఒక ప్రార్థన కార్యక్రమం పెట్టుకొని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అయ్యా నేను తీసుకుంటున్నాను అనేటువంటి ఆలోచన మన హృదయంలోకి వచ్చి మనం ఏదో ప్రార్థన చేసుకొని తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ సిద్ధపడేమో అనుకుంటున్నాం, కానీ సిద్ధపాటు అనేది మనం ఎవరితోనైనా విరోధ భావంతో ఉంటే దాన్ని సరిచేసుకోవటమే సిద్ధపాటు కలిగి ఉండటం ప్రియమైన దేవుని వల్లరా. అంతేకాని మనం ఏదో కూర్చొని దేవుడికి ప్రార్థన చేసినంత మాత్రాన మనం చేసినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడికి తెలియకుండా పోతాయా? పోవు. అందుకనే ముందు మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. తర్వాత రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుకోవాలి. ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము 19:9 మరియు అతడు నాతో ఇలాగ చెప్పుచున్నాడు, గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము. ఏంటండి ఈ విందు? ఏ విందు ఇది? గొర్రె పిల్ల విందు. గొర్రె పిల్ల ఎవరు? దేనికి సాదృశ్యం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సాదృశ్యం కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సాదృశ్యమైనటువంటి ఆ గొర్రె పిల్ల విందుకి ఎవరైతే పిలువబడిన వారు ఉంటారో వారందరూ కూడా ధన్యులంట. అయితే ఈ ధన్యులు ఏం చేస్తున్నారు? పిలుస్తుంటేనేమో నెపములు చెప్పసాగుచున్నారు. అవునా కాదా? చూడండి మత్తయి సువార్త 26:29 చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 26:29 నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇంకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత రొట్టె ద్రాక్షరసములో పాలు పంపులు పొందుతున్న 10 ఒక్కళ్ళు కూడా వారితో పాటు ఎవరు ఉంటున్నారు అక్కడ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ విషయం మనకు అర్థం కావట్లేదు. అవునా? మరి పౌలు గారు లాంటి వాళ్ళే ఆదివారం రొట్టె విరచడానికి వాళ్ళు కూడుకుంటున్నప్పుడు ఈరోజు మనం ప్రతి ఆదివారం రొట్టె విరచడానికి కూడుకుంటాం. మంచిదా కాదా? మంచిదేనా? మంచిదే. అయితే ఆ రొట్టె విరచడానికి మనం కూడుకున్నప్పుడు మనతో కూడా ఎవరు ఉంటున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనతో కూడా ఉంటున్నాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలో అర్థమవుతుందా? తర్వాత చూడండి ప్రకటన గ్రంథము 3:20 చదవండి. ప్రకటన గ్రంథము 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము.
దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపుని యొద్దకు వచ్చి తట్టుచున్నాడు. ఏ తలుపులు ఇవి? హృదయమైన తలుపేనా లేదా మన ఇంటి తలుపులా? ఒక ఆమె అంటుంది యూట్యూబ్లో, ఏమంటుంది తెలుసా? గ్యాస్ బండ్ అయిపోయిందంట. గ్యాస్ బండ్ అయిపోతే ప్రభువా, గ్యాస్ బండ్ అయిపోయింది అనగానే వెంటనే కాలింగ్ బిల్లు మోగిందంట. ఏది ఏం బుక్ చేయలా, కాలింగ్ బిల్లు మోగిందంట, గ్యాస్ వచ్చిందంట. ఇంకొక ఆమె ఏమంటుందో తెలుసా? వాళ్ళ ఆయనే డ్యూటీకి వెళ్తాడంట 10 గంటలకి. అమ్మ మరి నువ్వు డ్యూటీకి వెళ్తావు కదా, ఇక నుంచి ఖాళీయే కదా, రా కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాడంట యేసుక్రీస్తు వారు. మరి ఇలాంటి వాళ్ళు యూట్యూబ్లో మాట్లాడితే మనల్ని ఏం చేస్తారు? తిట్టుకుంటారా లేదా? అంటే యేసుక్రీస్తు వారు గొప్పతనం ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో తెలిసి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా ఆయన మీద పాటలు రాస్తూ క్రైస్తవులుగా ఉన్నవాళ్లే ఇలా ప్రవర్తిస్తే మరి మిగిలిన వాళ్ళకి దేవుడు కూర్చున్నటువంటి గొప్పతనం ఏమర్థం అవుతుంది? అర్థమవుద్దా? అర్థం అవ్వకపోక ఏమవుతుందో తెలుసా? అదే దేవుణ్ణి తిట్టించే విధంగా, దూషించే విధంగా, తిరిగి మనల్ని మన మీద దుమ్మెత్తి అవసరమైతే పేడ నీళ్ళు కూడా పోసే విధంగా ఆ యొక్క ప్రవర్తన, మాటలు, ఆ పాటలు అన్నీ కూడా వ్యతిరేకంగా మారిపోతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో హృదయం అనే తలుపు యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? తలుపు తట్టుచున్నాడు. ఎప్పుడు తడుతున్నాడు? ప్రతిరోజు. ఎలా? తన వాక్యము ద్వారా పిలుపునిస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయ్యా ఇదిగో ఈరోజైనా నీ దగ్గరకు వస్తున్నాను, హృదయాన్ని తడుతున్నాను, తలుపు తీస్తావా? నీ హృదయంలోకి వస్తాను, నేను మార్చుకుంటాను, నీ దేహాన్ని మహిమ దేహంగా మారుస్తాను, నువ్వు చనిపోతే తిరిగి లేపుతాను, ఇదిగో నిత్య జీవానికి నిన్ను అర్హునిగా నిలబెడతానని యేసుక్రీస్తు వారు బ్రతిమలాడుకుంటున్నాడు. 1 రోజా 2 రోజుల? మనిషి బ్రతికున్నంత కాలం ప్రతిరోజు ఎవరొక దైవ సేవకుల ద్వారా వాక్యాన్ని చెప్పించి మనల్ని మార్చాలని దేవుడు ఎంత తాపత్రయం పొందుతున్నా మనం మాత్రం మన హృదయాన్ని కఠినపరుచుకొని ఏం చేస్తున్నాం? ఆ తలుపు తీయము. ఆల్రెడీ లోపల ఇంకోడు ఉన్నాడు. ఎవడాడు? అపవాది. వాడుండగా నువ్వెక్కడ వస్తావు? ముందు వాడి సంగతి చూసుకొని తర్వాత నిన్ను రమ్మంటాను, ఇంకా నాకు వయసు ఉందని అనుకుంటున్నాం మనం. అవునా? వయసు ఉంటే సరిపోయిద్దా? వయసున్న కుర్రోడైనా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తిరిగి మరలా ఇంటికి వస్తాడని నమ్మకం ఏమైనా ఉందా? చిన్న పిల్లవాడు ప్రియమైన దేవుడిని వల్ల 2 రోజులు అవుతుంది విజయవాడలో. కొత్తగా ఇల్లు కట్టుకున్నారంట, 2 స్టేర్లు 3 స్టేర్లు. లోపలంతా కూడా వుడ్డుతో డైనింగ్ టేబుల్ కానీ లేకపోతే ఫర్నిచర్లు కానీ అన్నీ చేయించుకున్నారంట. ఆ పిల్లవాడు రోజు ఆ డైనింగ్ టేబుల్ ఎక్కి ఆడుకుంటున్నాడు. ఆ డైనింగ్ టేబుల్ ఏమైందో తెలుసా? అంచుకు వచ్చేసరికి ఆ అద్దం, అంటే పైనేమో కిందేమో చెక్క ఉంటుంది, పైనేమో అద్దంతో ఫిట్టింగ్ చేసి ఉంటుంది అన్నమాట. ఆ అద్దం అంచుకొచ్చేసరికి అదేమైంది తెలుసా? ఇలా అమాంతంగా తిరగబడిపోయి ఆ పిల్లోడు ఫస్ట్ కింద పడ్డాడు. అతని ఛాతి మీద, ఆ పిల్లవాడి ఛాతి మీద ఆ యొక్క అద్దంతో కూడినటువంటి ఆ ఫర్నిచర్ ఏమైంది? మీద పడింది. అస్సలు ఒక్క కేక వేయలేదంట, పెద్దగా అరవటం కానీ హాంటం కానీ కూడా ఏమనలేదంట. అది పడటం, చనిపోయాడంట. ఇంక అంతే. 3 రోజులు అవుతుంది విజయవాడలో. అంటే చిన్న పిల్లల సైతం నుంచి ముసలి వృద్ధాప్యం వచ్చినంత వరకు ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియని పరిస్థితులు మనం ఉంటే ఇంకా దేవుడు మనకి ఆయుష్ ఇస్తున్నాడు, ఇంకా మనం మార్పు చెందడానికి అవకాశం ఉందనేటువంటి ఆలోచన మన హృదయంలోకి తెచ్చుకోకూడదు. నేడే అని సమయం ఉండగా రేపటి గురించి మనము ఆలోచించకూడదు. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు మనం రక్షణ భాగ్యం పొందుకున్నాం అనుకోండి, రేపు ఒకవేళ మనం లేకపోతే యేసుక్రీస్తు 2వ రాకడలో మనం లేపుతాను అంటున్నాడు కదా, అదే కదా మన నిరీక్షణ. ఒకవేళ యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు మనం ఉంటే ఆయనకి ఎదుర్కోవడానికి మనం మేఘమండలం మీద వెళతామని అంటున్నాడు కదా. మరి ఎంత అవకాశాన్ని మనకి ఇస్తున్నా సరే మనం ఎందుకు ఆ వాక్యాన్ని హృదయంలోకి తెచ్చుకోవటం లేదు? లోపల ఎవరున్నారు? అపవాది ఉన్నారు. అంటే అపవాది ఏం చేస్తుందో తెలుసా? దేవుడు వాక్యాన్ని వినమంటది, ఆలోచించమంటది, హృదయంలో మాత్రం తెచ్చుకోవద్దు. ఎందుకు? తెచ్చుకుంటే నువ్వు మారిపోతావు, దేవుడు బిడ్డవైపోతావు, వాడి లిస్టులో ఒకడు తగ్గిపోతాడు. అవునా? ఓట్లు ఎలక్షన్లు పెట్టారనుకోండి, ఒకడు తగ్గిపోతే ఆ ఒక్క ఓటు వల్ల కూడా ఏమవుతుంది? తారుమారు అయిపోతుందా లేదా? ఒక్క ఓటు కూడా వదిలిపెట్టకుండా అది ఏం చేస్తుందో తెలుసా? హృదయంలోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట ముందుగానే.
తర్వాత చూడండి, ఆలోచిద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుకొనక కొందరు మానుకొనుచున్నట్టు ఉండారు, అయితే సమాజముగా కూడుకొనుట మానొద్దు. ఆ కూడుకున్న తర్వాత ఏం చేయాలంటున్నాడు చెప్పండి? ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించిన కొలది, మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చెయ్యాలని చెప్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? సమాజముగా కూడుకొనటము మానొద్దు. మానకుండా సరే సమాజంగా కూడుకుంటున్నాము, ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇదిగో దైవ సేవకుడుగా నేను ఉన్నాను కాబట్టి నా మాటే వినాలని ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, ఆ మాట ఒకవేళ తప్పు అయితే మీరు అందరూ ఏం చేయాలి? నన్ను సరిచేయాలి. అయ్యా నువ్వు దైవ సేవకుడు అయితే అయి ఉండవచ్చు, కానీ నువ్వు చెప్పేది తప్పు, అది అలా చేయకూడదు, దాన్ని మార్చుకోవాలని మీరందరూ నాకేం చేయాలి? చెప్పాలి. అలాగే నేనేం చేయాలి? దైవ సేవకులుగా ఉన్నప్పుడు మీరు ఏదైనా లోపం ఉందనుకోండి, ఆ లోపం గురించి మీకు తెలియపరిచి మిమ్మల్ని సరిచేసేటువంటి పరిస్థితుల్లోకి నేను తీసుకువెళ్ళాలి మిమ్మల్ని. అప్పుడే కదా మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి మారేది, అవునా కాదా? అలా మారితేనే కదా దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి యాక్సెప్ట్ చేసేది. ఈ చివరిగా మనం ఆ వాక్యాన్ని చూసుకొని ముగించుకుందాం. లోకాసు వార్త, వాక్య ప్రకటన చేసినటువంటి లోకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండ వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుడి రాజ్యములో భోజనము చేయువాడు ధనుడని వాడితో చెప్పాను. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఏమని? యేసుక్రీస్తు వారితో కలిసి వారు భోజనం చేసిన దేవుడి రాజ్యములో ఎవరైతే ఆ యొక్క భోజన పంక్తిలో కూర్చుంటారో వాళ్ళు మాత్రమే ధన్యులు అని మరి దేవుడు మాట్లాడుతున్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అంటే ఇందాక మనం మాట్లాడుకున్న అన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకోండి. విందు సిద్ధపరచబడి ఉంది. ఆ విందు సిద్ధపరచబడి ఉన్న తర్వాత దాసుడు వెళ్ళి దేవుడు ఏమంటున్నాడంటే దాసుడిని వెళ్ళి పిలవమంటున్నాడు. ఓకే, ఎవరెవరిని పిలవమంటున్నాడంటే దేవుడు ఎవరినైతే ఆకర్షించాడో వాళ్ళని యేసుక్రీస్తు వారు సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడని చెప్తున్నాడు కదా. ఆ చెప్తున్నటువంటి వారిని పిలవటానికి వెళ్ళాడు ఎవరు? దాసుడు. వెళ్ళిన తర్వాత ఏమైంది చూడండి. అయితే వారు అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. వాళ్ళల్లో మొదటివాడు అంటున్నాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అయ్యా నువ్వైతే భోజనం సిద్ధపరిచావు, బాగానే ఉంది, నీ దాసుని పంపించావు, బాగానే ఉంది, రమ్మంటున్నావు, బాగానే ఉంది, అయితే నిన్నగాక మొన్నే ఒక పొలం కొన్నానయ్యా, ఆ పొలం పరిస్థితి ఏం బాగాలేదు, అతడు ఆఖరికి కౌలు డబ్బులు కూడా ఇవ్వట్లేదు, అసలు ఆ పొలం ఎలా ఉందో చూడాలంటే ఆదివారం అయితేనే నాకు కరెక్ట్గా ఉంటుంది, మిగిలిన టయాల్లో అయితే నాకు కుదరదు, అందుకని ఈ ఒక్కసారికి నన్ను క్షమించాయా అని చెప్పి అతను ఏం చేస్తున్నాడు? పొలం కోసం వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఇంకో అతను చూడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. అంటే ఏమైంది? 5 జతల ఎడ్లు కొన్నాడు. ఓకే, ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా? ఒక బండి కొన్నాం అనుకోండి, ఆ బండి సర్వీసింగ్ చేయించుకోవడానికి ఆదివారం వెళ్తే ఏమవుతుంది? సోమవారం మళ్ళీ మనము చక్కగా పనికి వెళ్ళచ్చు, అవునా కాదా? అలాగే ఇంకేదైనా మన వస్తువులు కానీ ఏదైనా కొన్నామనుకోండి, వాటిని చూడటానికి, వాటిని పరిరక్షించడానికి, వాటి పని జరిగించడానికి మనం ఆదివారం మాత్రమే మనకి సమయం దొరికిద్ది అనమాట.
మిగిలిన టయాల్లో మన పని మనం చేసుకోవాలి కాబట్టి ఆదివారమే అదిగో ఆ 5 జతల ఎడ్లను కొని ఉన్నాను కాబట్టి వాటిని పరీక్షించడానికి నేను వెళుతున్నానయ్యా, నన్ను క్షమించమని అతను కూడా ఏం చేశాడు? వేడుకున్నాడు. బాగానే ఉంది. ఆ నెక్స్ట్ అతను చూడండి, అసలు వీడు చూడండి అసలు వ్యతిరేకంగా ఉన్నాడు. ఏమన్నా ఉంటున్నాడు? నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేననెను. ఇది క్షమించమని అడగట్లా. ఇతనే ఒక ఆర్డర్ వేస్తున్నాడు. ఏమని? అయ్యా బాబు, నాకు కొత్తగా పెళ్ళయింది, అవునా, నాకు నిద్రలు ఉన్నాయి, నేను అత్తగారింటికి వెళ్ళాలి, నాకు రావటం కుదరదు ఆదివారం అని చెప్పేసి వాడు మానుకుంటున్నాడు. అవునా? ఆ తర్వాత చూడండి, అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు యజమానితో తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి, ఏమంటున్నాడు? త్వరగా ఇళ్ళు, విందు సిద్ధపరచబడి ఉంది కదా, త్వరగా ఇళ్ళు, పిలవబడిన వారు అనేకులు ఉన్నను ఎవ్వరు కూడా రాకుండా ఏం చెప్తున్నారు? వాళ్ళు నెపములు చెప్పసాగుతున్నారు, సాకులు చెప్తున్నారు. అయితే నువ్వేం చేస్తావంటే వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని దాసునితో చెప్పాను. యేసుక్రీస్తు వారిని ఎవరెవరండి నమ్ముకునేది? అన్ని అవయవాలు ఉన్నవాళ్ళు ఎవరైనా వింటారా చెప్తే? కుర్రోళ్ళు ఎవరైనా దేవుడు వాక్యం చెప్తే వింటారా? అదే కుర్రవాడికి ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, అయ్యా 5 వారాలు నేను కాకాంత వాడి దగ్గర నీ దగ్గరికి వచ్చి సందా చేసుకుంటాను, నాకు ఈ రోగం తగ్గించమని ఆడే మళ్ళీ ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుంటాడు. మరి ఇప్పుడు దేవుడు వాక్యం ప్రకటింపబడుతుందిగా, నువ్వు రావచ్చుగా. కానీ రాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు? అయ్యా, నేను ఎవరినైతే పిలిచానో, ఎవరినైతే ఆకర్షించానో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే నెపములు చెప్తున్నారు కదా, సాకులు చెప్తున్నారు కదా. నువ్వేం చేస్తావంటే కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, అంగహీనులు కానీ, మరి సమాధాన పరిస్థితులు లేకుండా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి భర్త భార్యకి, భార్యకు భర్త కానీ పరిస్థితులు బాగాని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా వారి మనస్సులు విచ్ఛిన్నం అయిపోయి ఇంకా చావే మాకు గతి అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి విందు సిద్ధపరచబడి ఉంది, మీరు రాండి అని చెప్పి వారిని తీసుకొచ్చి అంటున్నాడు. అవునా? అంటే అవయవాలు అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా దేవుడి దగ్గరకు వస్తారా? రాడు. దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? వ్యాధి చేత రోగం వచ్చి మనిషి మంచం ఎక్కితేనే కానీ ఏం చేస్తాడు? అక్కడుండి ప్రార్థన చేస్తాడు ఐసీయూలో. ఏమని? అయ్యా ఈ ఒక్కసారికి నన్ను క్షమించయ్యా అంటాడు. ఇంటికి రాగానే వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ కూర్చుంటాడు? లైబ్రరీ ఉంది, పాకా ఉంది, అవసరమైతే శ్మశానం ఉంది. ఎందుకు? అక్కడ కూర్చొని ముందు తాగితే ఎవరు కూడా మనల్ని డిస్టర్బ్ చేయరు అన్నమాట. అవునా? అంటే వ్యాధి చేత రోగం వచ్చి మంచం ఎక్కాల్సిన అవసరం ఏముంది? దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. ఇచ్చినటువంటి ఆరోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు దేవుని యొద్దకు వస్తే నీవు బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది, నీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, పరిస్థితులు అన్నీ బాగుంటాయా లేదా? కానీ ఎవరు రావట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనుల్ని, పరిస్థితి బాగాని వాళ్ళని, విధవరాండులు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులని పిల్లలు ఉన్నారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికి దిక్కు లేకుండా ఉన్నటువంటి వారందరిని కూడా తీసుకొచ్చి ఆ భోజన పంక్తిలో కూర్చోబెట్టి అన్నప్పుడు వారందరూ వచ్చేసారు. అయినా సరే ఆడ ఏం జరుగుతుందో చూడండి. నీవు త్వరగా వెళ్ళి పట్టణపు వీధిలోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతట దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ, అయ్యా నువ్వు చెప్పిన అన్నీ చేశాను, వారందరూ కూడా వచ్చారు, భోజన పంక్తిలో కూర్చున్నారు. అయితే ఏం జరుగుతుంది? ఇంకా చదవండి. ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజ్య మార్గంలోనికి వెళ్ళి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతము చేయుము.
సువార్త ప్రకటించే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు తెలుసా? ఆఖరికి ఒక బస్సు ప్రయాణం కూడా లేకుండా, ఒక ఆటో వెళ్ళటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రదేశాలకి కాలినడకన వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకు? దేవుని రాజ్యంలో విందు సిద్ధపరచబడి ఉంది. ఆ విందుకి పిలవటానికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. అవునా? అయితే ప్రయాస ఎందుకు పడుతున్నారు? ప్రయాస పడటం వల్ల వీళ్ళకి లాభం ఉంది. ఏంటది? వీళ్ళకి నిత్య జీవం ఉంది. విన్న వాక్యాన్ని బట్టి వాళ్ళు మారితే వాళ్ళకేముంది? వాళ్ళకి నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవం అనేది ఎలా వస్తుంది? జీవాహారమును నేనే అని యేసుక్రీస్తు అంటున్నాడు కదా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవాన్ని పొందుకుంటారంటున్నాడు కదా. ఆయన శరీరమును ఎలా తిననీయగలడని యూదులు ఆ రోజు తెలియక మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఈరోజు మనం కూడా ఆయన శరీరాన్ని ఎలా తీసుకుంటున్నాం? ఒక రొట్టె రూపంలో శరీరాన్ని తీసుకుంటున్నాం. ఒక ద్రాక్షరసం రూపంలో ఆయన రక్తాన్ని మనము త్రాగుచున్నాం. ఆ త్రాగినప్పుడు ఏమంటున్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆయన మరణమును ప్రచురించాలని చెప్తున్నాడు. అయోగ్యంగా తీసుకోకూడదు, యోగ్యత కలిగి తీసుకోవాలని చెప్తున్నాడు. ఇన్ని ఆకాంక్షలు ఉన్నా సరే క్రైస్తవ జీవితంలో చాలామంది రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుచున్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి తెలిసే తీసుకుంటున్నారా? చాలామందికి రొట్టె ద్రాక్ష రసంలో ఉన్న పరమార్థం ఏంటో తెలియదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? శిక్షకు పాత్రలు అవుతారంట. అందుకని ఏం చేయాలి? ముందు మన సహోదరుని పట్ల మనము సమాధాన పడాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ తర్వాత నీవు దేవుని యొద్దకు వచ్చి ఆ రొట్టె ద్రాక్ష రసములో పాలు పంపులు పొందాలి. ఈ రొట్టె ద్రాక్ష రసం అనేది నెలకొకసారి తీసుకుంటే బెటరా? సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటే బెటరా? ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొంది మన తప్పులు దేవుడి దగ్గర ఒప్పుకొని ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకోవాలనేది యేసుక్రీస్తు వారి మాటల్లో మనం విన్నాం కదా. మరి అలా వారం వారం తీసుకుంటే బెటరా? పౌలు గారిలాగా వారం వారం తీసుకోవటం బెటరే. కొన్ని సంఘాల్లో నెల నెల తీసుకుంటున్న వాళ్ళు ఎందుకు తీసుకుంటా మనం అడగాల్సిన అవసరం లేదు. కానీ తీసుకుంటున్నటువంటి వాళ్ళ హృదయం ఎలా ఉంది? వాళ్ళు పవిత్రంగా ఉంటున్నారా? సహోదరుల పట్ల సమాధానం కలిగి ఉంటున్నారా? అవునా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? లేదా నేనేమైనా మారాను అనుకుంటున్నారా? చర్చికి టైం అయింది, నేను వెళ్తున్నాను, తిరిగి వచ్చిన తర్వాత నీ వ్యవహారం తెలుస్తా అంటున్నారా? అలా ఎవరు అంటున్నారా? అలా అనమాకండి. ఎందుకంటే క్రైస్తవులు అనేటువంటి మనం ఏం చేయాలి? తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి లాంటి ఆయనే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా ఏం లేదు, ఆయన లేకుండా కలగలేదు. అంటే ప్రపంచంలో నిర్మాణం అన్నీ కూడా యేసుక్రీస్తు వారు ద్వారానే నిర్మాణం అయినటువంటి ఆయనే ఈ లోకానికి వచ్చి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండి మన నిమిత్తం ఆయన మొహం మీద ఉమ్మి వేసినా సరే ఆయన ఓర్చుకొని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు వారి ఆ మాట అంటే, మనం మాత్రం చర్చికి వెళ్ళి వచ్చినాక నీ వ్యవహారం తెలుస్తున్నా టైం అవుతుంది అంటున్నాం మనం. అవునా కదా? మరి ఎప్పుడు మనం మార్పు చెందుతామో, ఎప్పుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తామో, ఆయన మార్గంలో మనం ఎప్పుడు నిలవబడతామో ఒకసారి ఆలోచించుకొని ప్రియమైన దేవుని వాళ్ళరా. చివరికి ఒక పాట చూపించి మరి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక పాట చూడండి.